కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశం తూతు మంత్రంగా ముగిసింది. మంగళవారం సాయంత్రం కౌన్సిల్ సమావేశం 4 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అధికారులు తప్ప చైర్మన్, వైస్ చైర్మన్, కొంతమంది కౌన్సిలర్లు సమయపాలన పాటించకపోవడం వల్ల సమావేశం జరుగుతుందా జరగదా అన్నట్లు మిగతా కౌన్సిలర్లు గుసగుసలు వినిపించాయి. అనంతరం 4:30 గంటలకు కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ వాకమళ్ల రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సుధా హాజరయ్యారు. ఈ సమావేశానికి 36 మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉండగా 21 మంది కౌన్సిలర్లు గురువారం హాజరవ్వటం గమనార్హం. ఈ కౌన్సిల్ సమావేశంలో 6వ వార్డులో వీధి లైట్లు వెలగటం లేదని, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ సుధామణి అర్జీ రూపంలో మున్సిపల్ చైర్మన్కు అందజేశారు. అలాగే మహబూబ్ నగర్లో వార్డులో సమస్యలు నెలకొన్నాయని వాటిని పరిష్కరించాలని 13వ వార్డు కౌన్సిలర్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఒకరిద్దరు తప్ప వార్డు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాకపోవడంతో కౌన్సిలర్ సమావేశం అజెండాతోనే ముగించాల్సి వచ్చింది. వాళ్ళు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఈ వచ్చిన ప్రొసెస్ సర్టిఫికేట్లో టీడీఆర్లో పంపించారు. ఆ ముక్క కింద వస్తే పెడతా వారికి వేసవి కాలంలో ఇప్పుడు మార్కెట్ చెప్తున్నారు. ఈ టౌన్లో దాదాపు పాపులేషన్ 1,00,000 దాకా ఉంది. మీరు